అమాయకులకు ప్రాణ సంకటంగా మారుతోంది. నిషేధిత మత్తు పదార్థాలపై నియంత్రణ లేకుండా పోయింది. రాజకీయ నేతల అండదండలతో మాఫియా చెలరేగిపోతోందన్న విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు ఇదే కలకలం సృష్టించి కలవరపెడుతోంది. 100 మందికి పైగా అస్వస్థతకు కారణమైన కల్తీ కల్లు వ్యవహారంలో రాజకీయ నేతలు తలదూర్చారా? మాఫియాను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారా? ఎక్సైజ్ శాఖ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారనే ఆరోపణలు ఎందుకొస్తున్నాయి? వాట్స్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? కల్తీ కల్లు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. రసాయనాలతో తయారు చేసి కల్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారింది. జిల్లాలో విచ్చలవిడిగా తెల్లకల్లు దుకాణాలు నడుపుతున్నారు. నాణ్యమైన చెట్టు కల్లును మాత్రమే విక్రయించాలి. చాలా చోట్ల అలా జరగడం లేదు. దుకాణదారుల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో ఒకరిని మించి మరొకరు కల్లు తయారీలో నిషేధిత మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారు. దీంతో జిల్లాలో కల్తీ కల్లు ఏరులై పారుతోంది. ఫలితంగా చాలా మంది ఆరోగ్యం దెబ్బతింటోంది. మద్యం ధరలు పెరగడంతో తక్కువ రేటుకు వస్తున్న కల్లు వైపు జనం మొగ్గు చూపుతున్నారు. పైగా మత్తు ఉండడంతో మందుబాబులు ఆకర్షితులవుతున్నారు. వీరిలో కూలీలు, పేదలే అధికం. జిల్లాలో కల్తీ కల్లు తయారు చేసేవారు నిషేధిత మత్తు పదార్థాలను హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి గుట్టు చప్పుడు కాకుండా తమ స్థావరాలకు తీసుకొస్తున్నారు. తమ అనుయాయులకు సైతం తెలియకుండా మత్తు పదార్థాలను నిల్వ చేస్తున్నట్లు సమాచారం. రసాయనాలతో తయారు చేసిన కల్లు తాగి ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిషేధిత మత్తు పదార్థాలు తరచూ లభ్యమవుతున్నా ఎక్సైజ్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. నురుగులు కక్కుతూ తెల్లగా మెరిసిపోయే కల్లు మద్యం ప్రియులకు చూడగానే నోరూరిస్తోంది. ఈ తీయని పానీయం జిల్లాలోని ముఖ్య నాయకులు, ఉన్నతాధికారులు, వ్యాపారుల గుండెల్లో గరళమై కూర్చుంది. దీన్ని మింగలేక కక్కలేక ఎవరికి వారే ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో కల్తీ కల్లు సృష్టించిన అలజడి అందర్నీ కదిలించింది. దీన్ని తాగిన కొందరు అస్వస్థతకు గురవడంతో అధికార యంత్రాంగం స్పందించింది. ఎక్సైజ్ అధికారులు జిల్లాలోని దుకాణాలన్నింటినీ జల్లెడపడుతున్నారు. కల్తీ కల్లును పసిగట్టి కొరడా ఝుళిపించి కేసులు పెడుతున్నారు. దీనికి కళ్లం వేసేందుకు బాన్సువాడ డివిజన్లో 28 మందిపై ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. 18 దుకాణాలను సీజ్ చేశారు. దీంతో పలు గ్రామాల్లో కల్లు తయారీ నిలిచిపోయింది. ఒకవేళ కల్లు అమ్మినా అందులో కిక్కు ఇచ్చే ప్రాణాంతక మత్తు పదార్థాలు కలవడం లేదు. ఆల్ఫాజోలం, డైజోఫామ్, క్లోరోఫామ్ లాంటివి వినియోగించడం లేదు. కల్లు డిపోలో ఉపయోగిస్తున్న మత్తు పదార్థాలు ఎక్కడికక్కడ దాచేశారు. దీంతో కల్లులో కిక్కు తగ్గడంతో అమ్మకాలు కూడా భారీగా పడిపోయాయి. ఓవైపు వ్యాపారం తగ్గిపోవడం, మరోవైపు కేసుల భయంతో కల్లు మాఫియా రాజకీయ నాయకుల శరణు కోరింది. సరిగ్గా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కల్లు మాఫియాను కాపాడుతున్న నేతలు రంగప్రవేశం చేశారు. నిబంధనల ప్రకారం కల్లు సొసైటీల్లో సభ్యత్వం ఉన్న గీత కార్మికులు మాత్రమే దుకాణాలు నడపాలి. కానీ నిజామాబాద్ జిల్లాలో ఈ వ్యాపారం నిర్వహణకు ఏకంగా మాఫియానే ఉందంటారు. రాజకీయ పెద్దల అండదండలతో వారి అనుచరులుగా చలామణి అవుతున్న వారు ఈ దందాను నడుపుతున్నారు. లిక్కర్ డాన్లు, బార్లు, హోటళ్లు నడుపుతున్న బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు కల్తీ కల్లు వ్యాపారాన్ని శాసిస్తున్నారని అంటారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత మాఫియాకు అండదండలు అందిస్తున్నారని టాక్. దీనికి తోడు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో పాటు మాజీలు మద్దతిస్తున్నారని టాక్. నిజామాబాద్ తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, బింగిల్ ప్రాంతాల్లో రాజకీయ నాయకుల బినామీలు కల్లు వ్యాపారం చేస్తున్నారని అంటారు. గ్రామ స్థాయిలో వీరి ఏజెంట్లు దుకాణాలు నడుపుతున్నారని వినిపిస్తోంది. వీరంతా తమ పరిధిలోని వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలకు వాటాలు పంపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే ఎంత అలజడి రేగుతున్నా ఏ పార్టీ నాయకుడు కూడా నోరెత్తడం లేదు. ప్రస్తుతం బాన్సువాడ డివిజన్లోని వివాదం రాష్ట్ర స్థాయిలో కలకలం రేపడంతో ఎక్సైజ్ అధికారులు స్పందించక తప్పడం లేదు. అయినా తమ మాఫియాను కాపాడుకోవడానికి జిల్లాకు చెందిన కీలక నేతలు కొందరు హైదరాబాద్ లో మకాం వేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇన్ఛార్జిగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఎంత ఒత్తిడి పెరగడాన్ని కల్లు వ్యాపారులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాధారణంగా అన్ని ప్రాంతాల్లో ఈ వ్యాపారం ఇలాగే జరుగుతుందని, అంత మాత్రాన దాడులు, కేసుల వరకు వెళ్లవద్దని
రాయబారం నడుపుతున్నారు. దీనికి తోడు వ్యాపారం తగ్గిపోయి నష్టాలు వస్తున్నాయని నాయకులతో మొరపెట్టుకుంటున్నారు. విషయం మరింత ముదరక ముందే అధికార బలం చూపించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ కారణంగానే స్పీడ్ తగ్గించాలని ఎక్సైజ్ అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారుట. ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై ఎవరి పని వారు చేసుకోవాలన్న సంకేతాలు అందాయని వినిపిస్తోంది. రాజకీయ ప్రమేయంతో ఎంతటి వ్యవహారమైనా ఎంత కామ్గా చల్లబడుతుందో ఈ కల్తీ కల్లు వ్యాపారమే నిదర్శనమని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులు చెవులు కొరుక్కుంటున్నారు.